मंडपे महामंडपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुततत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं वरदादिभिः रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं कोनयादि पराङ्गतिं। प्रिय భగవద్బంధువులారా, శ్రీమాన్ ఫణిస్వామి వారు పరిచయ కార్యక్రమంలో ఈనాటి ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని గురించి కూడా చాలా సంక్షిప్తంగా చెప్పారు. అదే అంశాలని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కాలనీ సభ్యులు హరిస్వామి వారు, శ్రీ చిరంజీవి భార్గవ చక్రవర్తి అందరి ఆలోచన మేరకు ఈరోజు ఇక్కడికి నేను రావటం నాకు అవకాశం కల్పించిన మహా అద్భుతం భాగ్యంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనకి శ్రీరామాయణము చదివినట్టయితే ఏమి లభిస్తుంది, రాముని గురించి తెలుసుకుంటే ఏమి లభిస్తుంది, వినాయకుని పూజించినట్టయితే ఏమి లభిస్తుంది, హనుమంతుని సేవించినట్టయితే ఏమి లభిస్తుంది, సీతమ్మ వారి గురించి తెలుసుకున్నట్టయితే ఏమి లభిస్తుంది, ఇటువంటి విషయాలు కొన్ని మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. శ్రీమద్ రామాయణంలో వేదవేద్యే పరేపుంసే జాతే దశరథాత్మజే, వేదవేద్యుడు అంటే భగవతత్వాన్ని ఇప్పుడు చెప్పారు. శ్రీరాముడు ఎవరు అంటే వేదవేద్యుడు, వేదముల చేత ప్రతిపాదించబడిన వాడు భగవంతుడు. ఆ భగవంతుని యొక్క అంశగానే దశరథ మహారాజుకి పుత్రుడిగా ఆయన జన్మించారు, అవతరించారు. కాబట్టి వేదం ఏం తెలియజేస్తుంది అంటే, వేదము మన కంటికి కనపడదండి, ఇది శబ్ద ప్రమాణము. మనం ఏదైనా ఒక వస్తువుని గురించి తెలుసుకోవాలనుకోండి, ఎట్లా తెలుసుకుంటామంటే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి. ఒక వస్తువును చూసిన తర్వాత అది చాలా అందంగా ఉంది, ఒక పదార్థాన్ని స్వీకరించిన తర్వాత ఇది చాలా మధురంగా ఉంది, ఒక పాటను విన్నప్పుడు ఇది చాలా మధురంగా ఉంది. ఇవి ప్రత్యక్షంగా మనము తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటారు. అంటే ప్రత్యక్ష ప్రమాణం మనకి కంటికి కనపడేవన్నిటిని ప్రత్యక్ష ప్రమాణం అంటున్నాం. మరికొన్ని అనుమాన ప్రమాణాలు ఉన్నాయటండి. సాధారణంగా మనకి వెలుగు ఉన్నది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, సూర్యుడు ఉదయించున్నాడు అంటే సూర్యుడిని మనం చూడకుండానే సూర్యుడు ఉదయించాడని చెప్పుకుంటాం. మనకి సూర్యుడిని చూడక్కర్లేదు, సూర్యుడు ఉదయించాడని చెప్పుకుంటాం. ఇది అనుమానం. ఇంకొక ప్రమాణం కూడా చెప్తాం. ఒక చోట పొగ వస్తూ ఉంటుంది, పొగ వస్తుంది అంటే ఆహా అక్కడ నిప్పు ఉన్నది అని తెలుసుకుంటాం. మరి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని ఎట్లా చెప్పాలండి? మరి మన కంటికి కనపడటం లేదు కదా. మన ఇంద్రియాలకు ఎక్కడా గోచరించని భగవంతుడు ఉన్నాడని ఎట్లా చెప్పాలి అంటే, వేదవేద్యుడైనట్టు వేదములు ప్రతిపాదిస్తున్నాయి. ఇది శబ్ద ప్రమాణం అంటారు. అంటే మనం వినేటువంటి ఆ వేద మంత్రాల ద్వారా, ఇప్పుడు వినాయక పూజ చేశారు, ఈ పూజా మంత్రాల ద్వారా ఆ భగవంతుణ్ణి ప్రతిపాదించారు. ఎవరన్నా నమ్ముతారా అండి? మనం నమ్ముతాం. నాస్తికులు చార్వాకులు అంటారు, ఇక్కడ నమ్మరు. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా, ఉంటే చూపించండి అంటారు. మన కంటికి కనపడుతున్నాడా భగవంతుడు? లేడు. కాబట్టి భగవంతుడు లేడు అనే వాళ్ళే ఎక్కువైపోయారు. మరి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఎలా కలగాలి అంటే వేదాలని విశ్వసించాలి. వేదాలు మనకందరికీ అందుబాటులో ఉన్నాయండి? లేవు కదా. పిల్లలకి వేదాలు చెప్తే ఏమన్నా అర్థమవుతుందా? దానికి ప్రత్యేకంగా కోర్సు బాల్యం నుంచి నేర్చుకోవడం. ఈ వేదాలన్నీ నేర్చుకున్న తర్వాత
వేద ప్రతిపాద్యుడు అంటారు. కాబట్టి ఆ వేద ప్రతిపాద్యుడే భగవంతుడు. ఈ వేద ప్రతిపాద్యుడు భగవంతుడు అని చెప్పి ఎవరు చెప్పారు మనకి? వాల్మీకి చాలా చక్కగా ఆయన వర్ణించారు. వేద ప్రతిపాద్యమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని ఆయన ఒక కావ్యంగా మలిచాడు. ఇప్పుడు స్వామివారు చెప్పారు, కావ్యం అంటే చాలా అందంగా మనకందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక కథగా మలిచాడు. ఆ కథలో నాయకుడు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి నాయకుడిగా అవతరించాడు. ఎక్కడ అవతరించాడు? జాతే దశరథ మహారాజుకి పుత్రుడిగా అవతరించాడు. ఆ పుత్రుడిగా అవతరించినటువంటి ఆ రామచంద్రమూర్తి మనకందరికీ ఆదర్శప్రాయుడు. అంటే లోకల్లో అందరికి ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిందండి ఈ కథ. మరి ఇప్పటికీ రామాయణాన్ని మనం అందరం విశ్వసిస్తున్నాం కదా. ఎందుకు విశ్వసిస్తున్నామంటే ఆ రాముడి యొక్క ధర్మమూర్తిత్వాన్ని మనం అందరము పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దలు అందరూ కూడా విశ్వసించి, అంటే మనం అందరం ఇప్పుడు వేదాలని విశ్వసిస్తున్నాము. కాబట్టి వేద వేద్యే పరేపుంసే అని అన్నారు వాల్మీకి. కాబట్టి ఆ వేద ప్రతిపాద్యుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని మనము శబ్ద ప్రతిపాదముతోటి నిరూపింపబడినటువంటి ఆ తత్వాన్ని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి శ్రీరామచంద్రమూర్తిని మనం సేవించినట్టయితే మనకి ఏం లభిస్తుంది? ఇప్పుడు వినాయకుడిని మనం నిత్యము సేవిస్తున్నాం కదా. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైంది. పిల్లలందరూ చెప్పండి, ఎందుకని మీరు వినాయకుడిని సేవిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు? ఏం కావాలని? డబ్బులు ఇస్తాడా మీకు? ఏమిస్తాడు చెప్పండి? మీకు విద్య ఇస్తాడు. కాబట్టి రామచంద్రమూర్తిని సేవిస్తే విద్యను ఇస్తాడా అంటే ఒక క్యారెక్టర్ ఇస్తాడు. మనకి బడి నుంచి మనం విడుదలైన తర్వాత 10th క్లాస్ సిసి కాండక్ట్ సర్టిఫికెట్, క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తారు. చాలా ఉత్తముడు, గుడ్ క్యారెక్టర్, సాటిస్ఫాక్ట్. అంటే అంత మంచి క్యారెక్టర్ మనకి రావాలంటే రాముని కథ తెలుసుకోవాలి. కాబట్టి ఈ రాముని కథ తెలుసుకోవాలంటే వాల్మీకి చాలా చక్కగా ఆయన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆయన ఎక్కడ పాడారంటే, ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కి కోకిల ఏ విధంగా కోకిల పాటలు వింటారు కదా. వసంతకాల సంప్రాప్తే, వసంతకాలం వచ్చిందంటే కోకిల చెట్టు మీదకి ఎక్కి అది కూ కూ అని కూస్తుంది. ఆ కూతని చిన్నపిల్లలు కూడా అనుకరిస్తుంటారు. కాబట్టి ఆ కోకిల ఎంత మధురంగా ఆలపించిందో ఆ రామాయణ కావ్యాన్ని ఆయన మధుర అక్షరంతో ఆయన నిరూపించి వేద ప్రతిపాద్యుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని గురించి ఆయన అనుగ్రహించింది వాల్మీకి రామాయణం. అది మనకి జీవన ఆధారం, ఆది కావ్యం. కావ్యంలో ఏముంటుందండి? కథ ఉంటుంది. ఆ కథ చాలా చక్కగా చెప్పాలి, అందరికీ పిల్లలు కూడాను నేర్చుకోవాలి. మరి ఎవరి చేత పలికించాడు? ఆయన వాల్మీకి రాసిన తర్వాత ఆయనే పాడుతూ వెళ్ళలేదండి ఎక్కడికి, లవకుశులకి నేర్పించాట. రామాయణం ఎప్పుడు రచించాడు, ఎప్పుడు లవకుశులకి నేర్పించాడు అంటే దానికి ఇందాక మానిషాద ప్రతిష్టాన చెప్పారు కదా. సరే, ఈ వాల్మీకి కూడా రత్నాకరుడు అని ఒక బోయవాడు. ఆయన చిన్నప్పటి నుంచి వేద విద్యను అభ్యసించలేదండి. ఆయన వేటగాళ్ళు ఏం చేస్తారు? పక్షుల్లో కొడతారు, లేకపోతే కుటుంబ పోషణ కోసం ఏవో జీవహింసలు చేస్తూ ఉంటారు. అట్లా అడవిలో పుట్టినటువంటి ఆ రత్నాకరుడు ఆ సప్త ఋషులు ఒక మంత్రాన్ని ఇచ్చారట. ఈ మంత్రాన్ని నువ్వు జపించవయ్యా అన్నారు. ఆయన అట్లా రామనామ మంత్రాన్ని జపిస్తూ అట్లా కూర్చున్నాడు. రాముడు ఎవరో ఆయనకి తెలియదు. మంత్రాన్ని జపిస్తూ అట్లా కూర్చున్నాడు. వల్మీకం పుట్ట పెరిగిపోయింది. కదలకుండా కూర్చున్నాడు కదండి, పుట్ట పెరిగిపోయిన తర్వాత ప్రచేతసుడు అంటే వర్ష అధిపతి, ఆయనకి కరుణ కలిగి కొన్ని సంవత్సరాలకి వర్షం కురిపించాట.
వర్షం కురిపించేసరికి ఆ పుట్ట కరిగిపోయింది. అప్పుడు ప్రాచేతస అన్నారు. ప్రాచేతసుడయ్యాడు. అప్పుడు రామనామాన్ని జపిస్తూ ఆయన వెళుతూ ఉంటే, ఇప్పుడు మానిషాద ప్రతిష్టాంత అన్నారు కదా, ఇందులో చాలా చమత్కారంగా ఉంటుందండి. 2 అర్థాలు ఇస్తారు. ఈ మానిషాద ప్రతిష్ట వెళుతూ ఉన్నట్ట ఆయనకి ఏమీ తెలియదు, రామాయణ కావ్యము రాయలేదు. ఆ తమసా నదికి తన శిష్యులతోటి వెళ్తున్నారు. ఋషి అయ్యాడు కదండి శిష్యులు. ఆ భరద్వాజుడు అనే శిష్యుడితోటి తమసా నదికి వెళుతూ ఉంటే ఒక వేటగాడు యత్క్రౌంచ మిథునం, ఆ క్రౌంచ పక్షులు జంట ఉంటే, ఇప్పుడు స్వామివారు చెప్పారు, ఆ జంటలో మగ పక్షిని ఆ వేటగాడు కొట్టాడు బాణంతో. అది కింద పడిపోయి విలవిల కొట్టుకొని ప్రాణాలు విడిచింది. అప్పుడు ఆయనకి ఈ శ్లోకం వెంటనే ఇందాక చెప్పారు కదా, మానిషాద ప్రతిష్టాంత్వమగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధిం కామమోహితం. ఇందులో చమత్కారంగా పెద్దలు మనకు ఒక 2 అర్థాలు ఇచ్చారు. ఓ బోయవాడ, ఓ మానిషాద అంటే ఓ వేటగాడ, ప్రతిష్టాంత నువ్వు ఒక అప్రతిష్టని మూటగట్టుకున్నావయ్యా. త్వమగమః అది నీకు ఎప్పటికీ ఉండిపోయేటువంటి ఒక అప్రతిష్టని మూటగట్టుకున్నావు. ఏమిటంటే శాశ్వతీ సమాహ, ఎప్పటికీ ఉండేటువంటి ఒక అప్రతిష్ట నీకు ఉండిపోతోంది. ఏమిటంటే యత్ క్రౌంచం, ఆ క్రౌంచ పక్షుల జంటలో నుంచి ఒక దానిని నీవు సంహరించావు. కామమోహిత అంటే కామమోహితముతో అంటే భార్యాభర్తలు ఏ విధంగా అనురాగంగా ఉన్నారో ఆ కలిసినటువంటి ఆ పక్షుల్లోంచి ఒక పక్షిని సంహరించావు. నీకు అది శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పి బాధపడ్డాట. ఈ బాధలో నుంచే ఇది శ్లోకము. మామూలుగా మనము పద్యరచన కానీ ఏదైనా వ్యాకరణాంశాలతో అన్ని పదాలు గణ విభజన, తర్వాత యతి ప్రాసలు ఇవన్నీ కుదరాలి కదండి. ఆ శ్లోకంలో అన్ని పాదాలు సరిగా వచ్చినాయి. అదే తలుచుకుంటూ ఉన్నట్ట బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. దీనికి ఇంకొక అర్థం చెప్తారు. శ్రీనివాసుడు అని చెప్పారు కదా, దానికి మా అంటే ఎవరండి? తల్లి. మా అంటే అక్కడ లక్ష్మీదేవి. శ్రీనివాసుడా, నిషాద అంటే నివాసుడు, శ్రీనివాసుడా అని దాన్ని పద విభజన చేసుకున్నారు. చూడండి, పదాన్ని విభజించేస్తే అర్థం మారిపోతుంది. మా నిషాద యత్, ఎందువలన మా నిషాద యత్ క్రౌంచ మిథునాత్, ఆ క్రౌంచ మిథునం అనేదే అర్థం మారలేదు. యత్ క్రౌంచ యత్ ఎందువల్ల అంటే క్రౌంచ మిథునాత్. ఇక్కడ క్రౌంచ మిథునం అంటే మనం అనుకుంటాం పక్షులు కావండి. ఇక్కడ ఆ క్రౌంచంలో, క్రౌంచం అంటే వక్రగతిలో నడిచేటువంటి పక్షి అండి. అది మనకి రామాయణం అంతా విన్నవారు కదా, ఉన్నారు కదా, అందులో వక్రగతిలో నడిచినటువంటి ఒక క్యారెక్టర్ మనకి తెలుసు కదా. ఎవరు తెలుసా అండి? ఎవరు వక్రగతిలో రామాయణ కథ అంతా? అది కూడా చెప్దాం. అంటే వక్రగతిలో నడిచినటువంటి రావణాసురుడు, ఆ రావణాసురుడితోటి ఆ విధంగా ఉండేటువంటి ఆ పక్షుల జంటలో నుంచి ఒక పక్షిని సంహరించారట. ఎవరు? బోయేవాడు. చూడండి, అక్కడ క్యారెక్టర్ మారిపోతోంది. యత్క్రౌంచం కామమోహిత అని చెప్పి ఏకం అంటే ఆ ఒక పక్షిని, అంటే ఆ రావణుని సంహరించావు కదా, అవధి నీవు చంపినావు కదా, ప్రతిష్టాం నీకు ప్రతిష్ట కలిగింది అని చెప్పి అర్థం వచ్చిందట. కాబట్టి అగమహ నీవు ప్రతిష్టని పొందింది. చూడండి అర్థం ఎంత మారిపోయింది. అంటే రామాయణంలో ఈ ఒక్క శ్లోకముతోటి ఈ రామాయణ కథకి మంగళకరంగా ప్రారంభమైంది. సరే, ఈయన రామాయణాన్ని రాయాలి అని అనుకున్నప్పుడు సరే నారద మహర్షి కావటం, వచ్చిన తర్వాత రామాయణాన్ని ఆయన సంక్షిప్తంగా ఇచ్చారు. 100 శ్లోకాల్లో రామాయణాన్ని సంక్షేప రామాయణం అన్నాం. 100 శ్లోకాల్లో రామాయణం పూర్తి అవుతుందండి. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి.
6 సర్గలు ఉత్తరాకాండతోటి కాండలు, 6 కాండలు ఉత్తరకాండతోటి 7 కాండలు, మొత్తం 24,000 శ్లోకాలని ఆయన వాల్మీకి రచిస్తే 100 శ్లోకాల్లో రామాయణం పూర్తయిపోతుందా? రామాయణం అంటే ఏమిటంటే సాధారణంగా ఏం చెప్తారు మీరు? కట్టే కొట్టే తెచ్చే, అంతే కదండి. మామూలుగా మనం సాధారణంగా వినేది ఏమిటంటే కట్టే కొట్టే తెచ్చే. ఏమి కట్టాడు, ఎవరు కట్టారు? WH క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. హూ, వేర్, వెన్, వాట్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. కట్టే కొట్టే తెచ్చే. కాబట్టి ఈ విధంగా ఆయన రామాయణ ప్రారంభించాలని చెప్పి ఈయనకి నారద మహర్షితోటి వచ్చారు. ఆయన నారదం పరిపప్రచ్ఛ, మొదటి శ్లోకం, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. వాల్మీకి నారదుల వారిని అడిగారట. పరిప్రశ్న అంటారు. ప్రశ్నించడం అంటే ఈరోజు వంట చేశాను, బాగుందా, ఎట్లా ఉందమ్మా, వంట అన్ని ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినా, ఇది ప్రశ్నే. చాలా చక్కగా చేసావమ్మా అంటారు. లేదా ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఇవన్నీ ఏం ప్రశ్నలండి? కడుపు నిండిందా? నిండింది. పరిప్రశ్న అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వేశారట. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఆయన అడిగారట, కోన్వస్మిన్ సాంప్రదంలోగే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఇవన్నీ ప్రశ్నలు వేశారట. అయ్యా, ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ఆడిన మాట ఇప్పుడు తప్పని ఇటువంటి వారు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారా అని అడిగారట వాల్మీకి. ఎవరిని? నారద మహర్షి. ఆయన చెప్పారట కోన్వస్మిన్ అని చెప్తూ, కోన్వస్మిన్ సాంప్రదాయంలోకే గుణవాన్ కశ్చేవి, ఇవన్నీ చెప్పించారు. తర్వాత ఒకే సమాధానం చెప్పాట. ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నామ జనయశ్రుత. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి ఇక్కడే ఉన్నాడయ్యా. అంటే వాల్మీకి ఈ రామాయణాన్ని రాసింది, వాల్మీకి రాముడు తెలుసు, ఆ రామచంద్రుడు ఈ విధంగా భగవద్ అంశగా అవతరించిన వాడని ఆ విషయాన్ని నారదుడు జ్ఞాన ఉపదేశం చేసిన తర్వాత రామాయణం ఈ విధంగా ప్రారంభమైంది. ఇప్పుడు రాముని గురించి ఏం తెలుసుకోవాలి అంటే ఇందులో చాలా చమత్కారమైనది ఉందండి. రాముని గురించి ఒక్క మాట చెప్తారు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ అన్నారు. రాముడు ఎటువంటి వాడంటే విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంతా ఒక పోత పోసినట్టు అయితే ఈ విధంగా ఉంటుందని. ఎవరు చెప్పారండి ఈ వార్త? ఎవరి చేత పలికించారంటే మారీచుడి చేత పలికించాడు. మారీచుడు రాక్షసుడు, మనకు రామాయణం అంతా తెలుసు. ఒక మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చి ఆ సీతమ్మవారిని రావణాసురుడు అపహరించడానికి కారకుడయ్యాడు. ముందే చెప్తాడు, రావణాసురుడితో వచ్చి సీత అమ్మవారిని అపహరించాలంటే వద్దయ్యా, అంతకుముందు 2 సార్లు దెబ్బలు తిని ఉన్నాడు మారీచుడు. కాబట్టి రాముడి జోలికి పోవద్దు. రాముడు ఎవరంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి ఇది మనం పెద్దల ద్వారా ప్రతిసారి వింటూ ఉంటాం. కాబట్టి ఈ రాముడు ఎటువంటి అంటే ధర్మస్వరూపుడు. ఇప్పుడు మనం రాముని గురించి తెలుసుకుంటే ఏమొస్తుందండి? ఒక క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. కాబట్టి రాముని గురించి తెలుసుకోవాలి. ఇది ఓకే. సరే, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకున్నాం కదా. ఏకశ్లోకి రామాయణం ఉంటుంది. ఇందాక కట్టే కొట్టే తెచ్చా అన్నా కదండి. దాన్ని ఒకరు పెద్దలు అనుగ్రహించినటువంటి ఆ శ్లోకము సరే చెప్పుకుందాం. ఎక్కువ విషయాలు చెప్పుకోవడానికి సంక్షిప్తంగా మనకేమిటంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మనకి ఇచ్చినట్టు ఆధ్యాత్మికమైనటువంటి భావన రావాలి, అది కూడా వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక భావన పిల్లలకి చెప్తే ఎట్లా ఉంటుందండి? అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టినట్టు ఉంటుంది, అంతేనా? అన్నప్రాసన చేస్తూ ఆ రోజు ఆవకాయ పెడితే ఎట్లా ఉంటుందండి? ఆయనకి మధురమైనటువంటి ఏదో కొద్దిగా
అని నాలుగుకి ముట్టిస్తారు. కాబట్టి పిల్లలందరికీ ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనం చెప్తే వాళ్ళు భయపడతారు. అది కూడా దీనిలో అంతర్భాగంగా చెప్తున్నాం. అది ఏకశ్లోకి రామాయణం అని పెద్దలు అనుకుని ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏదద్ది రామాయణం. రామాయణం అంటే ఏమిటంటే ఇందులోనే ఉంది. ఇందాక చెప్పాను కదండి, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏమిటి ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేసుకున్నట్టయితే మనకి రామాయణ కథ అంతా వచ్చేస్తుంది. ఆదో అప్పుడు పూర్వంలో రామ తపోవనాన గమనం, రాముడు వనవాసానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మనకి కథ తెలుసు కాబట్టి దాన్ని ఎందుకు వెళ్ళాడు అంటే ఏదో కైకేయి వరాలు అడిగింది ఆ దశరథ మహారాజుని. కాబట్టి రామ వనవాసము, భరతునికి పట్టాభిషేకం, ఈ ప్రశ్న ఈ కోరికలు కోరడం వల్ల రాముడు తపోవనాన గమనం. ఇక్కడ సీతమ్మ వారి వివాహం అయిందా అంటే అది రాలేదు, మనకి బాలకాండలో వస్తుందండి. హత్వా మృగం కాంచనం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాంచన మృగాన్ని చూశారట, బంగారు లేడి. ఈ బంగారు లేడి చూశారు. ఆ బంగారు లేడి కథ మళ్ళీ మనకంతా ఎవరు ఏమిటి అని తెలుసుకుంటే, ఈ క్వశ్చన్స్ వేసుకుంటే ఇది వచ్చేస్తుంది. వైదేహి హరణం, వైదేహి అంటే ఆమె జానకి, సీత అమ్మవారు హరణం, అపహరించబడినారు. జటాయు మరణం, జటాయు మరణం అంటే జటాయు అనేటువంటి పక్షి మరణించింది. ఆమె ఎందుకు, ఆ పక్షి ఎందుకు మరణించింది అని చెప్పుకోవాలి. సుగ్రీవ సంభాషణం, సుగ్రీవునితోటి మైత్రి చేశాడు, అది. పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏదద్ది రామాయణం, ఇది రామాయణం అండి. కాబట్టి దీనిలో ఉండేటువంటి ఒక తాత్వికతని, ఆధ్యాత్మిక భావనని చూద్దాం. మనకి అన్నదమ్ముల కథ అంటారు. రామాయణంలో అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు. ఈ నలుగురు అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు అంటే అయోధ్యలో ఉన్నారు. వీరు ఎవరు అంటే ధర్మ అర్థ కామ మోక్షములు. నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అయోధ్యలో. నలుగురు అన్నదమ్ములు ధర్మ అర్థ కామ మోక్షములు. ఇందాకనే చెప్పుకున్నాం మనం, ధర్మము ఎవరో తెలుసుకున్నాం. ధర్మము రామచంద్రమూర్తి, అర్థము లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు. లక్ష్మణమూర్తి ఎవరు? లక్ష్మీ సంపన్నుడు. అర్థము, అర్థము అంటే ఏమిటండి? డబ్బులు కదా. మరి ఆయన ఏమన్నా డబ్బులు మూట పెట్టుకొని ఆయన అడవులంతా తిరిగాడా? లేదు. ఎప్పుడూ భగవంతునితో ఉండడమే లక్ష్మీ సంపన్నత. ఇవన్నీ శాశ్వతం కావండి, ఈ డబ్బులన్నీ శాశ్వతం. ఇది ఆధ్యాత్మిక చింతన. మళ్ళీ దానిలోకి వెళ్ళినట్టయితే మరి పరతత్వ వ్యూహ ఇవన్నీ చెప్పుకుందామండి. అయితే లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటే ఎప్పుడూ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండేవారు ఎవరు? లక్ష్మణుడు. ఆయన లక్ష్మీ సంపన్నుడట. ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ మోక్ష ప్రతిపాదకుడు ఎవరు అంటే భరతుడు. ఈ మోక్షానికి ప్రతీక ఎవరంటే భరతుడు. కాబట్టి ఇప్పుడు భరతుడిని ఆశ్రయించాడు, మోక్షాన్ని ఆశ్రయించిన వాడు భరతుడు. మరి కామము అంటే శత్రుఘ్నుడు. రామాయణంలో తక్కువ కనపడేటువంటిది పాత్ర ఏది అంటే శత్రుఘ్నుడే కనపడతాడు. భరతుడు కనపడతాడు, లక్ష్మణుడు కనపడతాడు, రాముడు కనపడతాడు. అయితే ఇక్కడ వీళ్ళు ధర్మ అర్థ కామ మోక్ష ప్రతీకలైనట్టయితే ఇంకొక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. ఇంకొక ఇద్దరు అన్నదమ్ములు ఎవరంటే వాలి సుగ్రీవులు. వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు. ఇవి కర్మలుటండి. కర్మలు అంటే ఏమిటి? మనం చేసే పనులు. ఏం పని చేస్తాం? ఉదయం లేవగానే మనం ఏవో పని చేస్తూ ఉంటాం కదా. ఇవి దీనిలో ధర్మాన్ని చెప్పారు. సామాన్య ధర్మము, విశేష ధర్మము అని. మనం సామాన్యంగా చేసే ధర్మం ఏమిటి అంటే ఇంటి దగ్గర తల్లి తాను వంట చేసి పిల్లల్ని పోషించి, తండ్రి తాను సంపాదించి కుటుంబాన్ని పోషించి, ఇవన్నీ ఏమిటి అంటే సామాన్య ధర్మములు. ఇవి అందరికీ మనకి ధర్మం చేస్తుంది. మరి రామాయణంలో సామాన్య ధర్మం ఏమిటండి?
అన్నదమ్ములతో ఎట్లా ఉండాలి, తల్లితో ఎట్లా ఉండాలి, భార్యతో ఎట్లా ఉండాలి. ఏకపత్ని వ్రతుడై ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. తండ్రి మాట జవదాటలేదు. పినతల్లి అడవులకు వెళ్ళమంటే వెళ్ళిపోయారు. కాబట్టి పితృవాక్య పరిపాలన, మాతృవాక్య పరిపాలన, సోదరులతోటి ఏ విధంగా ఉండాలంటే అది మనకి రామాయణం చెప్పినటువంటి సామాన్య ధర్మం. విశేష ధర్మం అంటే దీనికి ఒకటి చెప్పారండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ధర్మము బ్రహ్మము అంటారు. విశేష ధర్మం అంటే ఈ సామాన్య ధర్మం మనం ఈ లోకల్లో ఉన్నంత వరకు ఇవన్నీ ఆచరిస్తూనే ఉంటాం. మనం ఇంట్లో ఆ పిల్లలకి వంట చేసి పెడుతూ ఉంటాం, కుటుంబాన్ని నిర్వహిస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కుటుంబ పోషణ కోసం ఇన్ని సామాన్య ధర్మమే. మళ్ళీ సామాన్య ధర్మములో కూడాను ఆముష్మికమైనటువంటి ధర్మం, భగవంతుని యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వినాయక చవితి పూజ, శ్రీరామనవమి, ఇవన్నీ ఆధ్యాత్మిక చింతనతోటి ఈ లోకంలో. మరి ఈ లోకంలో ఉండేటువంటి విశేష ధర్మం ఇంకోటి ఉందండి. భగవంతుని గురించి తెలుసుకొని పైన ఇంకేముందండి, ఆకాశం. ఏరోప్లేన్లో వెళ్తే పైన ఆకాశం, ఇంకా పైన ఉంది కదా. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. ఇదంతా వేదాంతం. అంటే మనం ఈ లోకంలో ఇప్పుడు ఆర్జించినటువంటి ఏ పుణ్యాలు కార్యాలు ఉన్నాయో అవి పై లోకానికి మధ్యలో మనకు ఒక మెట్టుగా ఉంటాయి. ఇది భగవత్ చింతన కోసం ఇది ఆధ్యాత్మికమైనటువంటి చింతన. కాబట్టి రామాయణంలో ఉండేటువంటి సామాన్య ధర్మాన్ని తెలుసుకుంటున్నాం, ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా అందులో ప్రతిపాదించారు. ఇందాక చెప్పుకున్నాం కదండి, వాలి సుగ్రీవులకు వచ్చాం. వాలి సుగ్రీవులు కర్మలు చేశారట. ఇద్దరు ఒకేలాగా ఉంటారటండి. వాలి సుగ్రీవుడు మనకి రామాయణ కథ తెలుసు కదా. సుగ్రీవుణ్ణి దగ్గరికి చేరాడు రామచంద్రమూర్తి, వాలిని సంహరించాలి. మరి ఇద్దరు ఒకే పోలికలో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు. ఎవరు పొరపాటున సుగ్రీవుని ఆయన్ని కాపాడుతానని వాగ్దానం చేసి అగ్నిసాక్షిగా ఆయనతోటి మిత్రత్వం చేసి ఇప్పుడు సుగ్రీవుని సంహరిస్తే అది దోషం కదా. వాలిని సంహరించాలి. ఈ వాలి యొక్క కర్మలు ఏమి ఉంటాయంటే అన్నీ నావే. ఇప్పుడు చూడండి, ఇందులో ఉండేటువంటి ఆధ్యాత్మిక తత్వం. ఇంద్రుని యొక్క కుమారుట. ఈ దేహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ నావే నావే నావే. నేను సుఖంగా ఉండాలి, నా పరివారం సుఖంగా ఉండాలి అని చేసేటువంటి కర్మలు నేను అనుకుని చేస్తున్నట్టు ఆయన ఎవరు వాలి. అది దోషం. ఇప్పుడు ఇక్కడ ఇంకో తత్వానికి వెళదాం. మరి సుగ్రీవుడు ఏం చేస్తున్నట్టంటే ఆయన పనులు చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఇది నాకు కాదు, నేను చేయవలసిన కర్మలన్నీ రామచంద్రమూర్తి కోసం చేయాలి. అంటే భగవతత్వము రాముడు అనేది సుగ్రీవుడికి అర్థమైంది. కాబట్టి చేసే పనులు ఒకటే చేస్తున్నామండి. మనం చేసే పని ఉదయమే లేస్తాము, అన్ని పనులు చేస్తాము, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నాం అనుకోండి. అది ఎవరికి అంకితం అయిపోయింది? నా మహ నమః అంటారు కదా. నా అంటే నాది కాదు, మా నేను అయినటువంటి ఈ పనులు ఆచరించేటువంటి పనులు నావి కాదు, నా కోసం కాదు అని చేసిన వాడు ఎవరు అంటే సుగ్రీవుడు. కాబట్టి అయోధ్యలో పుట్టినటువంటి నలుగురు సుఖంగా ఉన్నారు. మరి ఇక్కడ ఆ ఋష్యమూక పర్వతం మీద అక్కడ మనకి ఉన్నారు కదా, కిష్కింధాకాండలో ఉండేటువంటి ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు నా కోసం అని చేసుకున్నవారు ముందుగానే హతమైపోయారు. ఇంకొక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారండి. ఆ కథలోకి వెళదాం. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారంటే లంకలో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. వాటి గుణాలతో పోల్చారు. సత్వ రజస్తమో గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ మూడు గుణాలు ఉన్నవాళ్ళు. అందులో ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు అయిపోయారు. ఒకరే విభీషణుడికే పట్టం కట్టడం జరిగింది. ఆ విభీషణుడు ఎవరు అంటే సత్వగుణ ప్రతిపాదితుడు. ఈ సత్వగుణం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని మీద విశ్వసించిందా కర్మలు చెప్పారు కదా,
నాది అని అనుకోకుండా ఆ భగవత్ కార్యంగానే సత్వగుణము. రజోగుణం అంటే నేనే రాజుని, అందరిది నాకే కావాలి, ఎక్కడో ఉన్న సీతమ్మ వారిని ఎత్తుకురావాలి, ఇవన్నీ ఏవో ఒక ఆలోచనలు ఉంటాయండి. ఇది రజోగుణం. ఇక తమో గుణం ఎప్పుడో నిద్రపోతూ ఉంటాడు, ఇక లోతుగా వెళ్ళలేదు, వద్దులేండి. కాబట్టి ఈ రజోగుణముతో ఉండేటువంటి రావణాసురుడు సంహరింపబడ్డాడు. తమో గుణంతో ఉండేటువంటి ఆ కుంభకర్ణుడు కూడా సంహరింపబడ్డాడు భగవంతుని చేతిలో. కాబట్టి ఈ రామాయణంలో అన్నదమ్ముల్లో మనకి ఈ సత్వరజస్తమో గుణములు, కర్మలు, ధర్మ అర్థ కామ మోక్షములు ఇవన్నీ మనకి చెబుతూ రామాయణాన్ని మనకి పెద్దలు అనుగ్రహించారు. ఇప్పుడు ఇందులో ఇంకా హనుమంతుని గురించి చెప్పుకోవాలండి. ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నాం ఈ గుణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి భగవంతుని తత్వం ఎట్లా తెలుసుకోవాలి, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని మీరు అంటున్నారు, మాకెక్కడా కనపడలేదండి. ఏదో వినాయకుడిని పెట్టుకుంటున్నాం, రాముల వారిని పెట్టుకుంటున్నాం, వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటున్నాం, ఇంట్లో కృష్ణుడి బొమ్మ పెట్టుకుంటున్నాం, ఆ బొమ్మలే కనపడుతున్నాయి కానీ మనకి భగవంతుడి రూపం ఎక్కడా కనపడలేదంటే దానికి మనకి పూజ చేయించేటప్పుడు చెప్తారు, పర వ్యూహ అంతర్యామి విభవ అచ్చ. పరతత్వము, వ్యూహతత్వము, అంతర్యామి తత్వము, అచ్చాతత్వము ఇవి చెప్పుకుంటూ అంటారు. పర వ్యూహ విభవ తత్వము అంటారు. మనకి కనబడే తత్వం అంతా పర. మన కోసం ఒక మెట్టు కిందికి దిగి వచ్చాటండి భగవంతుడు, అది వ్యూహట. మన ముందే ఉన్నారు విభవతత్వం, అంటే మనకు తెలిసి అవతరించారు. మన ముందు ఉండేది అచ్చాతత్వం, అంతర్యామి తత్వం మన హృదయంలో ఉన్నారు. దానికి విపులంగా కొన్ని చెప్పుకుందాం. అందరూ మంచినీళ్ళు తాగుతారు కదా, దప్పిక అయినప్పుడు మంచినీళ్ళు తాగుతాం, నీరు చూస్తూ ఉంటాం. నీరు ఎన్ని రూపాల్లో కనపడుతుంది అనేది ఒకసారి దాన్ని పోల్చుకుంటే మనకి భగవతత్వం సులభంగా అర్థం అవుతుందేమో అని ఒక ప్రయత్నం అండి. మన వాతావరణంలో నీరు ఉంది కదండి, అంత సైంటిఫిక్గా చెప్పుకున్నది నీరు ఉంది కదా. ఇప్పుడు నీరు మన కంటికి కనపడలేదు, వాతావరణంలో నీరు ఉంది. ఈ నీరు మనకి కంటికి కనపడటం లేదు. ఆ నీరు కనుక లేకపోయినట్టయితే మన శరీరము, చర్మము ఈ విధంగా ఉండదండి, చర్మం పగిలిపోతుంది. కాబట్టి ఈ నీరు మనకి కనపడటం లేదు కదా, ఇది నీరు మన దప్పికని తీర్చడం లేదు కదండి, ఇది కనపడని తత్వం. మరి వ్యూహతత్వం అన్నారు. వ్యూహతత్వం అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మబ్బులు వేస్తాయి పైన. ఆ మబ్బులు వేస్తే మబ్బుల్లో నీరు ఉంది కదండి, ఉందా లేదా? మరి అవి మనకి దాహాన్ని తీరుస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి మబ్బుల్లో ఉండేటువంటి నీరు మనకి కొంచెం మనకి కనపడదామనుకోండి, ఆ మేఘాలు తయారైనవి. ఆ మేఘాలు కూడాను మనకి దాహాన్ని తీర్చడం లేదు, జలం ఉన్నానని చెప్పుకుంటున్నాయి. కాబట్టి అది వ్యూహతత్వము. తర్వాత విభవతత్వం అంటే రామకృష్ణ ఈ విభవతత్వాలంతా ఒక నదుల రూపంలో ఉన్నాయటండి. గంగా నది ఉంది మనకి, ఇక్కడ ఉందండి గంగా, నీటిని గంగా అంటున్నాం, దూరంగా ఎక్కడో ఉంది. యమునా నది ఉన్నది, గోదావరి ఉంది, గంగా, యమున, సింధు, కావేరి నదులన్నీ చెప్పుకున్నాం. అవన్నీ మన దగ్గరలో ఉన్నాయా? ఆ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు అనుభవించేటువంటి ఆ గంగా నది ఇవన్నీ విభవతత్వాలటండి.